అసభ్యకర పోస్టుల కేసులో తప్పించుకు తిరుగుతున్న దర్శకుడు ఆర్జీవి మరొక సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదంటున్నారు ఆర్జీవి. కేసులకు భయపడనంటున్న ఆర్జీవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఎవరి మనోభావాలు దెబ్బతీశాయట. నేను పెట్టిన వారికి కాకుండా ఇంకెవరి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవి అంటున్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదంటున్నారు ఆర్జీవి. తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానంటున్న ఆర్జీవి కేసులకు భయపడేది లేదంటూ స్పష్టం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో కేసు నమోదైంది. అయితే ఆర్జీవిని ఏపీ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆర్జీవి ఓ వీడియోను తాజాగా రిలీజ్ చేశాడు. ఈ కేసులకు తానేం భయపడలేదంటూ వీడియోలో తెలిపారు. ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవి ప్రశ్నించాడు. ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారని వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి మండిపడ్డారు. అమెరికా, యూరప్లో లాగే ఇక్కడ అదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నానంటూ తెలిపారు. అయినా హత్యలు, ఇతర కేసులకు సంవత్సరాలు సమయం తీసుకొని ఈ కేసు విచారణకు ఇంత అత్యవసరం ఏంటంటూ ఆర్జీవి ఆ వీడియోలో ప్రశ్నించారు. ఆర్జీవి వీడియోను ఒకసారి చూద్దాం. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు, గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని రైట్. తానేమీ కేసులకు భయపడనంటూ ఆర్జీవి చెప్తున్నారు. అలాగే తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ సెక్షన్లు, కేసులు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవి ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ నాయకులు పోలీసులను ఆసరాగా చేసుకొని పాలన సాగిస్తున్నారంటూ ఆర్జీవి మండిపడుతున్నారు. ఈ కేసులో అత్యంత అవసరంగా విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆర్జీవి ఈ వీడియోలో మాట్లాడుతున్నారు. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అయ్యారు. రవిచంద్ర, ఆర్జీవి మరొక సంచలన వీడియో రిలీజ్ చేశాడు. అసభ్యకర పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఆర్జీవి తప్పించుకు తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన రిలీజ్ చేసిన ఈ వీడియో ఎలాంటి చర్చకు దారితీస్తారు?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఒక సంచలన వీడియో అయితే రిలీజ్ చేశారు. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం ఇటు తెలంగాణలో అటు తమిళనాడులో కూడా వెతుకుతున్న తరుణంలో తను ఎక్కడో షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ నిన్న రాత్రి ఒక వీడియోని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. నిర్మాత కోసం నేను విచారణకు హాజరు కాలేదు అంటూ ఒక సాకు అయితే ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ వీడియోలో కూడా తన సహజ శైలికి అనుగుణంగానే ఎప్పుడూ అలాగే బిహేవ్ చేస్తుంటాడు. టీ తాగుతూనో కాఫీ తాగుతూనో సంథింగ్ ఏదో తాగుతూ వీడియోలు ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆయనకు అలవాటు. అదే శైలిలో ఆయన నిన్న నేను ఈ పోలీసుల చర్యలకు నోటీసులకు వీటన్నిటికీ భయపడట్లేదు, నేను భయపడుతున్నానని అందరూ అనుకుంటున్నారు, ఆ భయం నాలో లేదు అని ఆయన ఫోకస్ చేసే విధంగా ఆయన బిహేవ్ చేశారు ఆ వీడియోలో కూడా. అయితే ఇందులో కూడా కొంత వివాదాన్ని అయితే మళ్ళా తను పాయింట్అవుట్ చేశాడని చెప్పుకోవాలి. నేను ఎప్పుడో గత సంవత్సరం క్రితం చేసిన ట్వీట్స్ ఎవరినో బాధిస్తే వాళ్ళు నా మీద కేసులు పెట్టడం ఏంది, నేను ఎవరి గురించి అయితే ట్వీట్ చేశానో ఎవరి గురించి అయితే దాంట్లో ప్రస్తావించానో వాళ్ళు పెడితేనే కేసు అవుతుంది, ఆ సెక్షన్లు వర్తిస్తాయి, కానీ వాళ్ళు కాకుండా ఎవరో మనోభావాలు ఆ సెక్షన్స్ వర్తిస్తాయి అంటున్నాడు. అలాగే పోలీసుల పైన ప్రభుత్వం పైన కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ నడుస్తోందంటూ యూరోప్ లో అమెరికాలో జరుగుతున్న సంఘటనలు కూడా పోల్చి తను వ్యాఖ్యానించడం జరిగింది. అయితే వీడియోను కూడా కొంత అబ్రప్ట్ గానే ఆయన కట్ చేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత కొనసాగింపు ఆ వీడియోలో ఏముంది అనేది, ఎందుకు అక్కడ వరకే పంపించారనేది అయితే ఒక సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఏమన్నప్పటికీ కూడా పోలీసుల సమాచారం అందుకున్న రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు, గడువు కోరాడు. ఆ తర్వాత మరలా గడువు కోరాడు. 2వ నోటీస్ వచ్చిన తర్వాత కూడా ఇది కరెక్ట్ కాదు అని పోలీసులు భావిస్తున్నారు. ఒకసారి విచారణకు హాజరైతే అక్కడ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది రామ్ గోపాల్ వర్మ ఊహించే ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తను షూటింగ్ లో ఉంటే ఏ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది, ఎక్కడ ఉన్నాడు అనేది చెప్పొచ్చు. అలాంటి క్లూ ఏమి ఇవ్వలేదు. తను ఎక్కడుంది ఏంటి చెప్పకుండా తనైతే భయపడటం లేదు అంటూ ఒక గంభీరంగా తను ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. రైట్. ఎస్ రవిచంద్ర, బట్ ఇప్పటికీ పోలీసులు ఇంకా ఆయన కోసం గాలిస్తున్నారు. అసభ్యకర పోస్టులకు సంబంధించి పోలీసులు వైపు ఏపీ పోలీసులు ఇక్కడ ఆర్జీవీ డెన్ దగ్గర కూడా ఎప్పుడొస్తారంటూ మీడియా కూడా ఆయన అరెస్ట్ చేసే క్రమంలో కవరేజ్ కోసం అక్కడ విస్తృతంగా కనబడుతున్న పరిస్థితి. సో ఆర్జీవీ సంబంధించి ఆచూకీ గురించి ఇప్పటివరకు పోలీసులు ఏమైనా కనిపెట్టగలిగారా? మరి ఇప్పటి వరకు అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది కరెక్ట్ సమాచారం అనేది లేదు. ఆ వీడియో చూసిన తర్వాత పోలీసులకు కొంత క్లూ అయితే దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆయన బహుశా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నాడనేది అయితే చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది. పోలీసులు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు, ఆయన కోసం వెతుకుతున్నారు అని అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా తను హైదరాబాద్ లో అలాగే తమిళనాడులో ఈ 2 ప్రాంతాల్లో ఉండొచ్చని పోలీసులు భావించారు. ఆ దిశగా వాళ్ళు ఆయన గురించి సెర్చ్ చేయడం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో రామ్ గోపాల్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనేది అయితే మనకున్న సమాచారం. రామ్ రైట్. అలాగే రవిచంద్ర, ఒక మాట అంటే ఎట్లాగో రామ్ గోపాల్ వర్మ కాస్త భిన్నమైన వ్యక్తి, భిన్నమైన వ్యవహార శైలి ఉంటుంది. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నిజంగా పోలీసులకు భయపడి పారిపోయినట్టుగా భావించాల్సి ఉంటుందా, లేదంటే ఇలాంటి మళ్ళీ రెచ్చగొట్టే సంచలన వీడియోలు ఏం చేసుకుంటారో చేసుకోండి, అంత అవసరం లేదు ఇప్పుడు అన్నట్టుగా ఆయన మాట్లాడిన తీరు ఏ రకంగా పోలీసులు దీన్ని తీసుకునే అవకాశం ఉంది? మరి ఆర్జీవీ విషయంలో ఇది ఇంకింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా, లేదంటే ఆయన వైఖరి ఇలాగే ఉంటుంది అనే రకంగా ఆ కోణంలో పోలీసులు ఆలోచించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా పోలీసులు విచారణకు హాజరు అవ్వకుండా ఆయన దాన్ని అసలు కేసుని కొట్టివేయమని క్వాష్ చేయమని పిటిషన్ వేశాడు. అది కోర్టు అంగీకరించలేదు. ఆ తర్వాత బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. విచారణకు హాజరు కావటం కోసం ఆయన భయపడుతున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. విచారణకు హాజరు కాకుండా తన సహజ శైలిలోనే మరలా ఈ వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఇది కొంత మరలా పోలీసుల్ని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆయన కొంత సమయం తీసుకొని తన సహజ శైలిలోనే నేను భయపడలేదు అని జనాలకు ఫోకస్ చేస్తూనే
బెయిల్ కోసం అయితే ఆయన ట్రై చేస్తున్నారు. ఎన్ని విధాలుగా బెయిల్ తెచ్చుకోవటానికి వీలైతే ఆ ప్రయత్నాలన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికోసమే ఆయన పోలీసులకు దొరకకుండా ఒక ప్రాంతంలో ఉండి ఇలాంటి వీడియో రిలీజ్ చేశారు. షూటింగ్ అయితే నాకు తెలిసి తను ఏ షూటింగ్ లో లేరనే చెప్పొచ్చు గట్టిగా. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఆర్జీవి మరొక సంచలన వీడియో అయితే రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కోసం 2 రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్జీవి ఒక వీడియో రిలీజ్ చేశాడు. తానేమి కేసులకు భయపడలేదంటున్నాడు ఆర్జీవి. ఇక తాను ఎవరిని ఉద్దేశించి ఎక్స్లో పోస్టులు పెట్టానో వారు కాకుండా మిగతా వారు తనపై కేసులు పెట్టడం, ఈ సెక్షన్లు కేసులు ఏ రకంగా వర్తిస్తాయో చెప్పాలంటున్నారు ఆర్జీవి. ఇక ఇప్పుడు అత్యవసరంగా ఈ కేసు విచారణ చేయడం ఏంటి, అంత అవసరం ఏమొచ్చిందంటున్నారు. హత్యలు అలాగే మిగతా క్రిమినల్స్ను చేయకుండా అలాంటి వారికి కూడా సమయం ఇస్తారని, బట్ తన విషయంలో ఎందుకు అంత అత్యవసరంగా దీన్ని ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు తనకు అర్థం కావడం లేదంటూ తన సహజ ధోరణిలో ఆయన ఆర్జీవి మళ్ళీ వీడియో రిలీజ్ చేశారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం లేదంటూ ఆయన ఆర్జీవి చెప్తున్నారు. ఏదేమైనా ఆర్జీవి ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. ఆర్జీవి పోలీసుల భయంతోనే వేరే చోట తలదాచుకున్నాడంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మరొక సంచలన వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్జీవి తన భిన్నమైన సహజ శైలిలో ఈ వీడియోలో మాట్లాడారు, స్పందించారు. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.